అసెంబ్లీ నియోజకవర్గ సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సవిత తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్పై 33,385 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటూ ఉన్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్లో ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో పెనుగొండ నియోజకవర్గ ప్రజలకు సబిత ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. పెనుగొండలో డ్రైనేజ్, తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో తీరుస్తానంటూ హామీ ఇచ్చారు. అలాగే సెగ్మెంట్లో రోడ్ల విస్తరణ మారుమూల ప్రాంతాల వరకు కూడా చేస్తామంటూ చెప్పారు. ఇక నూతన రోడ్ల నిర్మాణానికి నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చారు. అలాగే ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణాన్ని చేపడతాము, తాగునీటి సమస్య లేకుండా చూస్తామని చెప్పారు. మరోవైపు కియాలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చేస్తాను అంటూ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ సమస్యలు. సోమందేపల్లి, రొద్దం మండలాల్లో డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. సరైన నిర్వహణ లేక జనాలకు చాలా ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. అలాగే ఈ సెగ్మెంట్లో రోడ్లు కూడా సరిగా లేవు. హైవేలకు లింక్ అయ్యే సింగిల్ రోడ్లతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక గ్రామాలకు లింక్ అయ్యే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. 5 మండలాలు ఉంటే 2 మండలాల్లోనే కొంచెం అభివృద్ధి కనిపిస్తోంది. మిగిలిన 3 మండలాల్లో పెద్దగా అభివృద్ధి కనిపించడం లేదు. ఇవి ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటూ ఉన్నారు? ఎమ్మెల్యే సవితకు అనుకూలంగా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి మనం చూద్దాం. ముందుగా పాజిటివ్ అంశాల గురించి మనం చూద్దాం. ఇవే పాజిటివ్ అంశాలు. 2019 నుంచి ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. తన యూట్యూబ్ ఛానల్లో స్కీమ్ల వివరాలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు. 32 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు పనులు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే పెనుగొండలో 92 లక్షల రూపాయలతో సెంట్రల్ లైటింగ్కు శంకుస్థాపన కూడా చేశారు. మరోవైపు పెనుగొండ దగ్గర నేషనల్ హైవే 44 సర్వీస్ రోడ్డుకు శంకుస్థాపన కూడా చేశారు. ఇవన్నీ ఎమ్మెల్యే సవితపై నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో మనం చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. సవిత, బీకే పార్థసారథి వర్గాలుగా పార్టీ కేడర్ విడిపోయి ఉంది. ఇది ప్రధానమైనటువంటి నెగిటివ్ అంశం. బీకే పార్థసారథి కేడర్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనే టాక్ వినిపిస్తోంది. పనితీరు కంటే విమర్శలే మొదట జనంలోకి వెళుతూ ఉండటం ఒక ప్రధానమైన నెగిటివ్ అంశం. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టారు అనే టాక్ జనంలో వినిపిస్తూ ఉంది. అలాగే కావలసిన వారికే పదవులు, కాంట్రాక్టులు దక్కుతున్నాయని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కియా అనుబంధ సంస్థల దగ్గర మంత్రి అనుచరుల హంగామాపై ఎక్కువగా మైనస్ పాయింట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ప్రధానంగా నెగిటివ్ అంశాలు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో మనం చూద్దాం. చాలా బాగుంది అని 12.5% మంది జనం చెప్తూ ఉన్నారు. బాగుంది అని 30% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అని 40% మంది జనం అభిప్రాయపడుతున్నారు. బాగా లేదు అని 10% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 7.5% మంది జనం అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూడండి. చాలా బాగుందని 15% మంది అన్నారు. బాగుంది అని 20% మంది చెప్పారు. పర్వాలేదు అని 52.5% మంది అభిప్రాయపడ్డారు. బాగా లేదు అని 7.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 5% మంది జనం అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారు చూద్దాం. చాలా బాగుంది అని 12.5% మంది జనం అభిప్రాయపడుతున్నారు. బాగుంది అని 15% మంది అంటున్నారు. పర్వాలేదు అని 52.5% మంది జనం అభిప్రాయపడుతూ ఉంటే బాగా లేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 7.5% మంది జనం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారు చూద్దాం. చాలా బాగుందని 10% మంది అంటుంటే బాగుంది అని 20% మంది అంటున్నారు. పర్వాలేదు అని 40% మంది అంటున్నారు. బాగా లేదు అని 22.5% మంది అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 7.5% మంది జనం చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 7.5% మంది అంటున్నారు. బాగుందని 10% మంది మార్క్స్ వేస్తున్నారు. పర్వాలేదు అని 55% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 22.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 5% మంది జనం అంటున్నారు.
ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 2.5% మంది జనం అంటూ ఉంటే, బాగుంది అని 32.5% మంది జనం అభిప్రాయపడుతున్నారు. పర్వాలేదు అని 47.5% మంది జనం చెప్తుంటే, బాగా లేదు అని 10% మంది జనం అభిప్రాయపడుతున్నారు. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం అంటున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగితే, పూర్తి అవుతాయి అని 25% మంది అభిప్రాయపడుతున్నారు. కావు అని 12.5% మంది అనుకుంటున్నారు. కావచ్చు అని 15% మంది అనుకుంటున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 47.5%గా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే, పూర్తవుతుందని 17.5% మంది జనం అంటున్నారు. పూర్తి కాదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 25% మంది జనం అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే, తెలియదు అని 45% మంది జనం అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే, పెరిగాయి అని 17.5% మంది జనం అన్నారు. పెరగలేదు అని 2.5% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్న వారి సంఖ్య 17.5%గా ఉంది. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 62.5%గా కనిపిస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే, వస్తుంది అని 15% మంది అన్నారు. రాదు అని 27.5% మంది జనం చెప్పారు. రావచ్చు అని 50% మంది జనం అభిప్రాయపడ్డారు. తెలియదు అని 7.5% మంది జనం చెప్పారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 12.5% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 20% మంది జనం అభిప్రాయపడ్డారు. తెలియదు అని 67.5% మంది జనం అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇవి పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డు. రేపు మరికొన్ని నియోజకవర్గాల సర్వే రిపోర్ట్తో మీ ముందుంటాను. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.